అవైటెడ్ దేవరా ట్రైలర్ వచ్చేసింది. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ అన్నట్లుగా ట్రైలర్ ఉంటుందంటూ టీం చెప్పారు. మరి నిజంగానే వాళ్ళు చెప్పిన స్థాయిలో ఉందా? కొరటాలను ఆచార్య చేదు జ్ఞాపకాల నుంచి దేవరా బయటపడేస్తాడా? అసలు దేవరా ట్రైలర్లో ఈ విషయాలు ఎంతమంది గమనించారు? ఎన్టీఆర్లో ఈ రేంజ్ మాస్ను రాజమౌళి చూపించేశాక ఆ తర్వాత దర్శకులకు ఏం మిగులుతుంది చూపించడానికి? ఆయన కొరటాల సాహసం చేస్తున్నారు. దేవరా ట్రైలర్ చూశాక ఈయన మేకింగ్ స్టైల్ మారిపోయిందని అర్థమవుతుంది. ఇది వరకు సినిమాల్లో నేటివిటీ ఉండేది, కానీ ఇప్పుడు దేవరాలో మాత్రం యూనివర్సల్ అపియల్ కనపడుతుంది. దేవరా అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఇప్పుడు ట్రైలర్లోనూ కనిపించింది. 2 నిమిషాల 40 సెకండ్లలో విజువల్ ఫీస్ట్ చూపించారు కొరటాల. అలాగే టెక్నికల్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. సముద్రంలోని విజువల్ షాట్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్లోనే ఇలా ఉంటే రేపు మన ఊహకే వదిలేస్తున్నారు కొరటాల. దేవరా ట్రైలర్లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఆర్ట్ వర్క్. ఈ సినిమా కోసం సముద్రాన్నే రీక్రియేట్ చేస్తున్నారు. ట్రైలర్లోనూ దీన్ని బాగా హైలైట్ చేశారు. మరీ ముఖ్యంగా సముద్రంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, అండర్ వాటర్లో కనిపించే అస్థిపంజరాలు, ఈ షాట్స్ అన్నీ అదిరిపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనిరుద్ ఆర్ఆర్ మరో ఎత్తు. టెక్నికల్ వర్క్ తర్వాత దేవరా ట్రైలర్లో హైలైట్ జూనియర్ ఎన్టీఆర్. మలయాళం మినహా అన్ని భాషల్లోనూ ఆయనే డబ్బింగ్ చెప్పుకొచ్చారు. అనుకోని పరిస్థితుల్లో దేవరా మిస్ అవ్వడం, అప్పటి వరకు పెరిగివాడిగా ఉన్న దేవరా కొడుకు తన వాళ్ల కోసం నిలబడటం ట్రైలర్లో చూపించారు. సెప్టెంబర్ 27న విడుదల కానుంది దేవరా పార్ట్ 1. మరి చూడాలిక తారక్ మాస్ జాతర ఎలా ఉండబోతుందో.